అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో గోబీ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అయితే ఈ రెసిపీలో మనం సాసులు అనేవి అస్సలు వాడమన్నమాట. ఎలాంటి సాసులు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకునే ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇది. సో బయట బండి మీద తినే అవసరం లేకుండా స్ట్రీట్ టేస్ట్తో ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో చూసాక మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసేయండి. మరి రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాము. దానికి కుక్కర్ తీసుకుని అందులోకి 1 గ్లాస్ దాకా రైస్ వేసుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాను. 1/2 kg దాకా బాస్మతి రైస్ అనమాట. బియ్యాన్ని వేసుకున్నాక 2 సార్లు బాగా కడిగేసేసి అదే గ్లాస్తో 1.5 గ్లాస్ దాకా వాటర్ వేయండి. మీరు నార్మల్ రైస్ వాడినట్లయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు సరిపోతాయి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. రైస్ ఉడికేలోపు మనం కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకుందాము. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఏ గ్లాస్తో మనం రైస్ కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 నుంచి 3 గ్లాసుల దాకా కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. మరి చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోండి. వెయిట్లో చూసుకున్నట్లయితే ముక్కల కింద చేసిన తర్వాత 250 గ్రాముల నుంచి 300 గ్రాముల దాకా తీసుకోవచ్చు. ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని శుభ్రంగా ఉప్పు నీళ్లతో బాగా కడిగేసేసి తీసుకోండి. అదే పుచ్చులు ఉంటాయి అని అనిపిస్తే గనక వేడి నీళ్ళల్లో వేసి కడిగి తీసుకోండి. ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1 టీ స్పూన్ దాకా కారం కూడా వేయండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ మసాలాస్ అన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్, 1/2 కప్పు దాకా మైదా పిండి కూడా వేసేసి 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి కూడా వేయండి. కొన్ని నీళ్లు చిలకరించుకుని బాగా మిక్స్ చేయండి. చూడండి, ఈ విధంగా థిన్ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట. కాలీఫ్లవర్ ముక్కలకి బ్యాటర్ అంతా కూడా చక్కగా కోట్ అవ్వాలి. ముక్కలకి కోట్ అవ్వాలి. పిండి ఎక్స్ట్రా ఉండిపోయేలా కాకుండా, జారిపోయేలా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకోవడం కోసం మందంగా ఉండే కడాయిని పెట్టుకుని కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్కి పట్టే విధంగా కొంచెం కొంచెంగా ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్లో వేసుకుంటూ పైన లేయర్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని పక్కకి తీసేసేయండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ బ్యాచ్ వేసుకోండి. ఇలాగే మొత్తం కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఇలా రైస్ ఉడికిపోయిన తర్వాత కాస్త చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. స్టికీగా ఉండకూడదు, విడివిడిగా పొడి పొడిగా ఉండాలి. అవసరమైతే కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవడం కోసం ఒక పెద్ద బాండీని స్టవ్ మీద పెట్టుకోండి. ప్యాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం తరుగు, 1/2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు వేయండి. వీటిని కొంచెం వేయించాక 1/2 కప్పు దాకా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసి బాగా ఫ్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. అప్పుడే మీకు ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి వెజిటబుల్స్ని యాడ్ చేసుకుందాము. 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేయండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా టాస్ చేయండి. తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయల్ని చీల్చుకుని వేసేసేయండి. మళ్ళీ మరొక నిమిషం పాటు బాగా టాస్ చేశాక ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న గోబీ ముక్కలన్నిటిని కూడా వేసేసేయాలి. ఇలా ఫ్రైడ్ కాలీఫ్లవర్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా టాస్ చేసేసి మనం ఉడికించుకుని పొడి పొడిగా చేసుకున్న రైస్ మొత్తాన్ని కూడా వేసేసి 2-3 నిమిషాల పాటు రైస్ అనేది కాస్త రోస్ట్ అయ్యేంత వరకు టాస్ చేస్తూ ఫ్రై చేయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకుని మసాలాస్ అన్నీ కూడా వేద్దాము. కొద్దిగా ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేయండి. 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసేసాక మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని బాగా మిక్స్ చేస్తూ ఫాస్ట్గా రైస్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా రైస్ని ఫ్రై చేసేసుకున్నాక మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కనుక సన్నగా తరిగేసి పైన వేసేసి ఒకసారి కలిపేసి పక్కకు దించేసేయండి. లేదా కొత్తిమీర అయినా వేసుకుని పక్కకు దించేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా గోబీ ఫ్రైడ్ రైస్ని తయారు చేసేసుకోవచ్చు అనమాట. ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. కాస్త ఉల్లిపాయలు, నిమ్మకాయ బద్ద పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకుని తినండి. చాలా 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 యమ్మీగా ఉంటుంది. అచ్చం మనకి స్ట్రీట్ టేస్ట్ వస్తుందన్నమాట. ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని లంచ్లోకి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కాస్త రైతాని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుని సర్వ్ చేయండి. సో నేను చెప్పినట్టుగా ఈ సింపుల్
గోబీ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.